ఇలాంటివి తినకపోవడం వలన కామక్రోధాలు అదుపులో ఉంటాయి అని చెప్తారు. దానివల్ల బ్రహ్మచర్యం చేయటమే కాదు, ఆకలి దప్పులకి తట్టుకోవడానికి, అంటే సాత్వికమైనటువంటి ఆహారం తిన్నప్పుడు అసిడిటీలు ఇంకా ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. సాత్వికమైనటువంటి ఆహార పదార్థాన్ని తినడం, భగవన్నామం చేసుకోవడం ఇక్కడ విశేషంగా కనిపిస్తుంది. అది పక్కన పెడితే ప్రత్యేకంగా వర్జించతగినవి కూడా కొన్ని అభీష్ట సిద్ధి కోసం చేసేటువంటివి కూడా ఆ వ్రతాలు ప్రారంభించడానికి కూడా ఈ కార్తీక మాసం ప్రత్యేకమైనటువంటిది. ఇక్కడ ఏం చెప్తారు, ఒక నెల రోజులు ద్విదళ బీజాలు మానేయాలి. అంటే పప్పు ధాన్యాలు మొత్తం తినకూడదు. ద్విదళం దేనిలో ఉంది, అవేవి తినకూడదు. అంటే ఏదైనా ధాన్యాన్ని రెండుగా చూస్తే, రెండు బద్దలుగా ఎందులో ఉంటుందో అది తినకూడదనమాట. ద్విదళ బీజం ఉన్నటువంటివి ఏవి తినకూడదు. మొత్తం దాన్ని మానేయటం, పెరుగును మానేయటం, తర్వాత నూనెను వర్జించటం, ఇలాంటివన్నీ చేస్తారు. అలా కాకుండా సంకల్పం చేసుకొని నేను నూనెను వర్జిస్తున్నాను అనుకొని ఈ నెల రోజులు నూనె తినకుండా ఉండి, ఆ తర్వాత చివరన అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కానీ లేదా కార్తీక పౌర్ణిమ రోజు కానీ కంచు పాత్రలో నువ్వుల నూనె పోసి దానం చేస్తారు. అలా చేయటం వలన అపమృత్యు దోషాలు పోతాయిట. అంతేకాదు, మధుర పదార్థాలు మానేస్తారు. మానేసి ఏ పదార్థాన్ని మానేస్తున్నారో దాన్ని మళ్ళీ దానం చేస్తారు. అలా చేయటం వలన రోగాలు రాకుండా ఉంటాయిట. వస్త్రదానం చేస్తారు. అంటే వస్త్రాలు లేకుండా ఉండడం అని కాదు, ఇక్కడ రోజు వస్త్రదానం చేయటం అనేది ఉంటుంది. ఆ తర్వాత తినకుండా ఉండడానికి తేనెను వర్జిస్తారు. తేనెను వర్జించుటి తర్వాత తేనెను దానం చేస్తారు. నెయ్యిని వర్జిస్తారు, నెయ్యిని దానం చేస్తారు. ఇలా చేయటం వలన కొన్నిటికేమో గొంతు పరిశుభ్రం అవుతుందని, గాత్రం పెరుగుతుందని పాటలు పాడేవాళ్ళు కొంతమంది చేస్తారు. ఆయుష్ కోసమని, ఆరోగ్యం కోసమని ఒక్కొక్క రకమైనటువంటి దాన్ని మనకి ధర్మసింధులో ఉంది. ఇంకొక రోజు మనం చెప్పుకుందాం, ఇక్కడ మనకి సమయం సరిపోదు కాబట్టి చెప్పటం లేదు. అలా ఒక్కో వస్తువును వర్జించి నెల రోజులు కూడా, ఆ నెల తర్వాత దాన్ని ఒక కంచు పాత్ర నిండా తీసుకొని దాన్ని దానం చేయటం అనేది మనకి కనిపిస్తుంది. అలా చేయటం వలన వారు ఏ లోపంతో బాధపడుతున్నారో ఆ లోపాలు పోతాయిట. ఏ సంకల్పంతో చేస్తున్నారో ఆ సంకల్పం నెరవేరే అవకాశం ఏర్పడుతుందిట. అందుకని ఇలా ప్రత్యేకంగా వర్జించేవి కొన్ని కనిపిస్తాయి. కానీ వ్రత దీక్ష కోసం అని చెప్పేసి కొన్ని కూరగాయల్ని కొన్నిటిని వాడకుండా ఉండడం అనేటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇక్కడ ముఖ్యోద్దేశం హరిహర నామస్మరణ చేసుకోవడం, దీపారాధన చేయటం, దానం చేయటం, జపం చేసుకోవడం, ఉదయాన్నే స్నానం చేయటం, దీపోత్సవం చేయటం అనేటువంటివి ప్రత్యేకమైనటువంటి అంశాలు. అన్నీ అందరూ చెయ్యలేకపోయినా కనీసం ముఖ్యమైనటువంటి పర్వటి రోజుల్లో అయినా స్నానదానాలు చేయటం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని మనకి కార్తీక పురాణం. నాగుల చవితి రోజు పూజ ఏ విధంగా చెయ్యాలి? నాగుల చవితి అంటే సాధారణంగా కొన్ని సంవత్సరాలంటే దాదాపు ఒక 2-3 శతాబ్దాల నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కూడా ఎక్కడ పాము పుట్టలుంటే అక్కడికి వెళ్ళి పాలు పోయటం అనేటువంటి ఆనవాయితీ ఏర్పడిపోయింది. ఈ మధ్యకాలంలో కొత్తగా వినిపిస్తున్న వింత ఏమిటి అంటే ఆర్టిఫిషియల్గా కూడా పుట్టల్ని తయారు చేస్తూ ఉన్నారుట. అసలు నిజానికి శాస్త్రం మనకేం చెప్తోంది? నాగుల చవితి రోజు నాగదేవతకి పూజ ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు, ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం, అక్కడ పాము పుట్టకి పూజ చెయ్యాలి అనే విషయం మనకి ఎక్కడా కనిపించదు. ధర్మసింధు లాంటి గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం ఏమిటి? పూర్వకాలం నుంచి కూడా ఇంట్లో నాగులకి పూజ చెయ్యాలంటే దేశవాళీ ఆవు పేడను తెచ్చి ఇంటి ముందర సింహద్వారానికి 2 వైపులా కూడా సర్పాల ఆకృతిని గీయాలిట, పూయాలిట పేడతో. వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేయాలిట. ఈ రోజుల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి, ఇంత అందమైన బిల్డింగ్కి ఇంటి ముందర పేడ పూయటం ఏంటి అని నవ్వేయచ్చు. గోమయానికి ఉండే విశిష్టత దానికి ఉంది, అది వేరే సంగతి. అలా వీలు కాకపోతే ఇంట్లో దేవుడి ముందరైనా ఆవు పేడతో సర్పాకృతిని తయారు చేసి దానికి పూజ చేయొచ్చు. దేశవాళీ ఆవు పేడ దొరకటం లేదండి, పక్కన పెట్టండి, మట్టితో చేయొచ్చు. గణపతి విగ్రహాన్ని మనం మట్టితో ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా మట్టితో
నవనాగులని 9 నాగప్రతిమల్ని తయారు చేసి వాటికి పూజ చేయొచ్చు. అది వీలు కాలేదు మీకు. కాకపోతే బియ్యం పిండితో కానీ, గోధుమ పిండితో కానీ, మినుముల పిండితో కానీ కూడా ఈ సర్పాల్ని తయారు చేయవచ్చు. చేసి వాటికి ప్రాణప్రతిష్ఠ అంటే అవాహన చెయ్యాలి. నాగదేవతల పేర్లు తెలుసుకొని వాటికి అవాహన చెయ్యాలి. 1 తక్షకుడు, వాసుకి, ఐరావతుడు, కుషికుడు, ధనుంజయుడు, శంఖపాలుడు, అనంతుడు, ఆదిశేషుడు, పద్ముడు, మహాపద్ముడు. వీళ్ళని రోజు తలుచుకోవాలి. కనీసం నాగుల చవితి రోజు తలుచుకోవాలి. ఎందుకంటే అలనాటి నుంచి వస్తున్నటువంటి సర్పజాతికి ఆదిలో ఉండేటువంటి మూల పురుషులు, మూల సర్పాలుగా, సర్పదేవతలుగా వీళ్ళని చెప్పుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళని ఆ రోజు తలుచుకొని ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహన చేసి నమస్కారం చేస్తే చేసిన వాళ్ళకి ఆ వంశంలో సర్పదోషాలు ఉండవు, వాళ్ళు ఆనందిస్తారు అనే విషయం మనకి ప్రామాణిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అందుకని అలా వాళ్ళ పేర్లతో మనం అవాహన చేసి పూజ చేయాలి. ఆ తర్వాత కొన్ని చోట్లయితే మనకి కొంతమంది ఏం చేస్తారు, పల్లెటూళ్ళల్లో, గ్రామీణ ప్రాంతాల్లో బొడ్డు రాళ్ళు అని తొక్కని స్థలంలో ఉండేటువంటి 9 రాళ్ళని తెచ్చి వీధి గుమ్మం ముందర, సింహద్వారం ముందర పెట్టి వాటికి కడిగి అలంకారం చేసి నాగదేవతలుగా వాటికి అవాహన చేసి వాటికి పానకము, వడపప్పు, పసుపు, కుంకుమ, పువ్వులు లాంటివి పెట్టి చిమ్మిలి చలిమిడి చేసి నైవేద్యం పెట్టే ఆచారం కూడా కొన్ని చోట్ల మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత వాటికి ఉద్వాసన చేసి మరుసటి రోజు తీసి తొక్కని స్థలంలో వేసేస్తారు. రాళ్ళకి కూడా పూజ చేస్తారు. కానీ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి విషయం అయితే ఆవు పేడతో చేయండి, లేదా మట్టితో చేయండి, లేదా బియ్యం పిండితో, గోధుమ పిండితో, మినుము పిండితో, దేంతో అయినా చేయొచ్చు. అలా కాకపోతే ఒక పీట మీద పసుపుతో, గంధంతో, పసుపుతో అయినా సర్పాకృతుల్ని గీసి, లేదా ముగ్గుతో అయినా గీసి వాటికైనా పూజ చేయవచ్చు. ఇవన్నీ వీలు కాలేదు, రావండి, తప్పుగా ఉంటాయేమోనండి, దోషమేమోనండి అనేటువంటి సంశయాలు ఉండేవాడు కూడా చాలామంది కనిపిస్తుంటారు ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళు హాయిగా ఏ దేవాలయానికైనా వెళ్ళండి. నాగశిలలు గుళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి మీకు. రావి చెట్టు కింద, మర్రి చెట్టు కింద, మేడి చెట్టు కింద, గుళ్ళల్లో వేపు చెట్టు కింద నాగశిలలు కనిపిస్తూ ఉంటాయి. ఆ శిలల్ని శుభ్రంగా కడిగి అలంకారం చేసి చలివిడి, చిమ్మిడి నివేదన చేయండి, వడపప్పు పెట్టండి, పానకం పెట్టండి, దీపారాధన చేసి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి. అలా చేయటం వల్ల కూడా, ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి శిలలవి, అక్కడ ఆ దేవత అవాహన అయి ఉంటుంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఆ విధంగా చేయాలి. కానీ ఈ రోజుల్లో చెప్పినట్టుగా పుట్టల్లో పాములున్నాయని పాములకి పాలు పొయ్యాలని వెళ్ళటం అనేటువంటిది మనకి ప్రామాణిక గ్రంథాల్లో కనిపించటం లేదు. పోసేవాళ్ళని నేను విమర్శ చేయటం లేదు, కానీ అది పూర్వకాలం ఉండేటువంటి ఏ కారణాన ఏర్పడింది అని ఆనవాయితీగా మారి అదొక దుష్ట సంస్కృతిగా మారిపోతోంది. పుట్టలో పాలు కాసని పుట్ట దగ్గర పోసి ప్రదక్షిణం చేయటం అనే ఆనవాయితీ పోయి అక్కడ టెంకాయ కొట్టి టెంకాయ చిప్పలు అందులో వేయటం, కోడిగుడ్డు అందులో వేయటం, పళ్ళు అందులో వేయటం, జామకాయలు అందులో వేయటం, అసలు లోపల నిజంగా ఊపిరాడకుండా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. నిజంగా పామున్నా అసలు వెళ్ళి వేసేవన్నీ పాము పుట్టకేనా, అందులో సర్పాలు ఉన్నాయా, అవి దేవతా సర్పాలేనా, అవి వీటిని స్వీకరిస్తూ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక ప్రశ్నలే. ఎందుకంటే నేను వీటి గురించి ఆధ్యాత్మికంగా చెప్తూనే వాటిని విమర్శ చేస్తున్నా అనుకోకండి. బ్రతికి ఉన్నటువంటి సర్పానికి పూజ చేయాలి అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించటం లేదు. కేవలం శిలలకి కానీ మీరు మట్టితో కానీ ఆవు పేడతో కానీ తయారు చేసి మాత్రమే వాటికి పూజ చేయాలి. ఇంకొకటి దుష్ట సంస్కృతి ఏమిటి, ఇక్కడ జరిగే హాని కూడా ఒకటి గమనించండి. ఈ రోజుల్లో నాగుల చవితికి చాలామంది అక్కడ డబ్బులు వేస్తారు, టెంకాయలు కొడతారు, పళ్ళు వేస్తారని చెప్పేసి ఆర్టిఫిషియల్గా పుట్టలు తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల నిజంగానే పుట్టలు ఉంటాయి.